ఐపీఎల్ 2026లో మనం చెప్పుకున్నట్టుగానే ఇది ఒక రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకున్నాం అని అన్నట్టుగానే జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం రాజస్థాన్ సన్ రైజర్స్ వాళ్ళు తలపడ్డప్పుడు రాజస్థాన్ వాళ్ళు ఓడిపోయారు, సన్ రైజర్స్ వాళ్ళు గెలిచారు. బట్ ఇక్కడ కూడా రిజల్ట్ సేమ్, ఏం మారలేదు, సేమ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళే గెలిచారు. బట్ రివెంజ్ ఎలా జరిగింది అని అంటే మెయిన్లీ ఇది ప్రఫుల్ హింగే ఎప్పుడైతే లాస్ట్ మ్యాచ్లో సూర్యవంశిని అవుట్ చేశాడో ఫస్ట్ బాల్లో, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఫస్ట్ ఓవర్లోనే 4 సిక్సెస్ కొట్టేశాడు వైభవ్ సూర్యవంశి. దట్ వాస్ బిన్ ట్రిమెంజస్. ఎందుకంటే ఒక్క ఓవర్లోనే కేవలం 4 సిక్స్లు కొట్టడం అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కరి సిక్స్ కొట్టి రెండో సిక్స్ కొట్టగానే బౌలర్ ప్లాన్ అనేది చేంజ్ చేసుకుని వస్తాడు. బట్ చేంజ్ చేసినా కానీ కన్సిక్యూటివ్గా 4 సిక్సెస్ కొట్టాడు. దిస్ వాజ్ అ రివెంజ్ ఫ్రమ్ ద వైభవ్ సూర్యవంశి. అండ్ మెయిన్లీ లాస్ట్ టైం ఈ టీంతో జరిగినప్పుడు డక్అవుట్ అయ్యాను అన్న కన్సర్న్తోనే ఈ మ్యాచ్లో సెంచరీ కొట్టేశాడు, అది కూడా కేవలం 36 బాల్స్లో. అండ్ అదనంలో చూసుకున్నట్లయితే జైస్వాల్ త్వరగానే అవుట్ అయిపోయాడు, ఈశాన్ మలింగ క్యాచ్ చేసి అవుట్ అయిపోయాడు ఈశాన్ మలింగ బౌలింగ్లో. అండ్ అనదర్ చూసుకున్నట్లయితే దాని తర్వాత వచ్చినటువంటి ధ్రువ్ జురేల్ కొంచెం హాఫ్ హార్టెడ్గా అటు ఇటు ఆడుతూ కొంచెం మంచి పార్ట్నర్షిప్ అందించాడు సూర్యవంశికి. బట్ ఎప్పుడైతే సూర్యవంశి కూడా అవుట్ అయిపోయాడో దాని తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్ కానీ సిమ్రన్ హెట్మేయర్ కానీ అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఏమీ కూడా ఆడలేదు. అసలు కెప్టెన్గా ఉన్నందుకు రియాన్ పరాగ్ని టీంలో ఉంచారేమో అన్నట్టు ఆడుతున్నాడు. అసలు టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అప్పటికి ఒక లైఫ్ దొరికినా కానీ అలాగే ఆడేస్తాడు. అండ్ మెయిన్లీ సూర్యవంశి చూసుకుంటే ఒక లైఫ్ దొరికింది, అయినా కానీ సూర్యవంశి లైఫ్ దొరికిన తర్వాత సెంచరీ కొట్టేశాడు. అలా ఉండాలి, కానీ ఇతను రియాన్ పరాగ్ ఎందుకు ఇలా ఆడుతున్నాడు అర్థం కావట్లేదు. అండ్ మెయిన్లీ ఫెరేరా కొంచెం అటాకింగ్ ఇంటెంట్తో ఆడాడు కాబట్టి వాళ్ళకి కనీసం ఆ 220+ అనేది వచ్చింది, లేకుంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే హైదరాబాద్ బౌలింగ్లో ఎక్సెప్షనల్ ఎవరంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలాగే విత్ ఈశాన్ మలింగ, వాళ్ళిద్దరు ఎక్సెప్షనల్ బౌలింగ్ చేశారు. మెయిన్లీ డెత్ ఓవర్స్లో కెప్టెన్ కమిన్స్ ఒక ఓవర్ వేసి స్టార్ట్ ఎలా అయితే ఇచ్చాడో డెత్ ఓవర్లో వాళ్ళ టీం కూడా అదే రకంగా వేసి డెత్లో మంచిగా ఫినిష్ చేశారు. అండ్ 228 టార్గెట్తో బరిలో సన్ రైజర్స్ హైదరాబాద్కి ఫస్ట్ బాల్ ఒక పెద్ద బ్లో తగిలేది. మెయిన్లీ ధ్రువ్ జురేల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ చూసుకోండి ఇక్కడ కూడా ఒక క్యాచ్ డ్రాప్ వచ్చింది. బట్ దాని తర్వాత ట్రావిస్ హెడ్ ఒక 6 స్కోర్ చేశాడు. బట్ దాని తర్వాత ఆ ఓవర్లో లాస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. సో ట్రావిస్ హెడ్ వాస్ అవుట్ ఆఫ్ ఫామ్. ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా ఒక్కసారి కూడా క్లిక్ అయింది లేదు. అండ్ అందరూ చూసుకున్నట్లయితే దాని తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం ఎక్సలెంట్. ఆర్ఆర్కి ఇషాన్ కిషన్కి ఏదో పర్సనల్ గర్జ్ ఉన్నట్టు అనిపించింది భయ్య. మెయిన్లీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఒక సెంచరీ కొట్టాడు, లాస్ట్ మ్యాచ్లో ఒక 92 కొట్టాడు, మళ్ళీ ఈ మ్యాచ్లో మళ్ళీ తగులుకున్నాడు. అండ్ మెయిన్లీ అభిషేక్ శర్మ చూసుకుంటే కాస్తంత సేపు స్ట్రగుల్ అయ్యాడు, క్యాచెస్ ఆపర్చునిటీస్ ఇచ్చాడు. మెయిన్లీ రవీంద్ర జడేజా ఒక సిట్టర్ వదిలేశాడు, సిమ్రన్ హెట్మేయర్ బాల్ కనిపించలేదు అన్నాడు. అలా అందరూ క్యాచెస్ డ్రాప్ చేసుకుంటూనే వెళ్ళారు. మెయిన్లీ అభిషేక్ శర్మకి 3 లైఫ్స్ ఇచ్చారు. అండ్ ఆ 3 లైఫ్స్తో తను 200+ స్ట్రైక్ రేట్తో మళ్ళీ కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు ఉండగానే 12 ఓవర్స్లోనే వాళ్ళ స్కోర్ అనేది 160+ వెళ్ళిపోయింది. అండ్ ఈ టార్గెట్ అనేది ఇక్కడే అయిపోయింది. బట్ దాని తర్వాత ఎప్పుడైతే 13th ఓవర్లో జాఫర్ ఆర్చర్ ఇషాన్ కిషన్ అవుట్ చేశాడో కేవలం 1 రన్ మాత్రమే ఇచ్చాడు. అండ్ దానివల్ల కాస్త టర్న్ అయింది. బట్ దాని తర్వాత హెన్రీ క్లాసెన్ కానివ్వండి, నితీష్ కానివ్వండి ఎక్సలెంట్గా లాస్ట్ దాకా తీసుకెళ్లారు. లాస్ట్ ఓవర్లో ఎక్సలెంట్గా ఫినిష్ చేశారు. మెయిన్లీ సరే 6 కొట్టేయడంతో బౌండరీ అనేది అయిపోయింది. అండ్ దాంతో వాళ్ళు గెలిచేశారు. మెయిన్లీ సన్ రైజర్స్ వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు 3rd ప్లేస్కి వెళ్ళారు. అండ్ రాజస్థాన్ వాళ్ళు చూసుకుంటే 4th ప్లేస్కి వచ్చారు.